ఈరోజు రాష్ట్రంలో, దేశంలో అలాగే ప్రపంచంలో అసలు ఏం జరిగిందో ఒక లుక్కేద్దాం. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి పాదయాత్రగా కదిలారు అమరావతి రైతులు. అమరావతి రాజధానికి చట్టబద్ధత వచ్చినందుకు గాను మొక్కులు చెల్లించుకుంటున్నారు రైతులు. ఆలయ చైర్మన్ అలాగే అధికారులు రైతులకు స్వాగతం పలుకుతున్నారు. ఇక తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్టు పార్టీ PLGA డిప్యూటీ కమాండర్ సోది కేశాలు అలియాస్ మల్లా. కేశాలుతో పాటు తెలంగాణ పోలీసుల ముందు మరో 30 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారి నుండి AK-47లు, SLRలతో సహా 50 వరకు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇరాన్కు ట్రంప్ ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. సహనం కోల్పోయిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హార్మోజ్ తెరుస్తారా, నరకానికి పంపించమంటారా అంటూ ఇరాన్పై బూతులతో విరుచుకుపడ్డాడు. మంగళవారం పవర్ ప్లాంట్, కీలక రవాణా బ్రిడ్జ్లను కూల్చేస్తా అంటూ పోస్ట్ చేస్తూ మీరంతా నరకానికి పోతారంటూ శాపనార్థాలు చేస్తున్నాడు ట్రంప్. ఇక రాజేంద్ర నగర్లో 60 ఎకరాల్లో నిర్మించనున్న హైకోర్టు జోన్ 2 భవనాలకు జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం శంకుస్థాపన చేశారు. దేశంలోనే అత్యుత్తమ హైకోర్టు భవనాన్ని సకల సౌకర్యాలతో డిసెంబర్ 2027 కల్లా నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఒక ప్రధాన ఉగ్రవాద కుట్రను ముందే పసిగట్టి దానిని భగ్నం చేశారు. పోలీసుల తనిఖీల్లో భారీ స్థాయిలో మారణాయుధాలు బయటపడడంతో వాటిని పోలీసులు వెంటనే సీజ్ చేశారు. ఈ ఆయుధాలు నేపాల్ సరిహద్దుల నుండి భారత్లోకి అక్రమంగా తరలించినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, ఈ ఆయుధాలను ఎక్కడ ఉపయోగించాలని ప్లాన్ చేశారు అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు రాష్ట్రపతి భవన్కు చేరుకుంది. పరిశీలన, న్యాయ నిపుణులతో సంప్రదింపుల అనంతరం రాష్ట్రపతి ఆమోదం తెలుపనున్నారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. ఇక నిర్మల్ జిల్లాలోని బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా 225 కోట్లతో ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అంతకుముందు అమ్మవారిని దర్శించుకొని మనవడికి అక్షరాభ్యాసం చేయించారు.